హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు నేను మామిడికాయతో మామిడి తాండ్ర తయారు చేస్తున్నాను. ఇది పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం సంవత్సరానికి ఒక్కసారి ఈ సమ్మర్ సీజన్ టైంలోనే ఇది ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో అయితే బయట ఏది కొనాలన్నా కూడా చాలా భయంగా అనిపిస్తుంది. కాబట్టి ఇంట్లోనే చాలా ఈజీగా దీన్ని రెడీ చేసుకోవచ్చండి. సరే అండి, ప్రాసెస్ చూద్దాం. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకున్నానండి. ఒక 3 కాయలు తీసుకున్నాను. దీన్ని నీట్గా వాష్ చేసుకుని పైన స్కిన్ తీసి ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. బాగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలండి. చూసారా, ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మెజర్ చేసుకుంటే మనం స్వీట్ కరెక్ట్గా వేసుకోవడానికి బాగుంటుంది. ఇలా 3 కప్స్ వచ్చిందండి నాకు ఈ మ్యాంగో పేస్ట్. చూసారా, కరెక్ట్గా 3 కప్పులు వచ్చింది. దీనికి షుగర్ వచ్చి 3 కప్పులకి 3/4 కప్పు షుగర్ వేసుకోవాలండి. మీకు మెజర్మెంట్ కప్ అనే కాదు, ఏదైనా సరే కొలుచుకోండి. అది 1 కప్పు తీసుకుంటే 1/4 కప్పు షుగర్ వేసుకోండి. అలాగా 3 కప్పులకి 3 పావులు 3/4 కప్పు షుగర్ వేసుకున్నాను. ఇవన్నీ కలిపి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఈ షుగర్ అంతా కరిగి మెల్ట్ అయ్యి దగ్గరికి అవ్వాలండి. ఇది కొంచెం చిక్కబడి వరకు దీన్ని ఉడకబెట్టుకుందాం. కొంచెం చూసారా, దగ్గర పడిందండి. ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలంటే బయట కొన్న మామిడి తాండ్ర కలర్ కావాలంటే కొంచెం కలర్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే న్యాచురల్గా అలానే ఉంచేస్తున్నాను. ఈ సమ్మర్ సీజన్ ఎప్పుడు వస్తుందా, ఈ మామిడి తాండ్ర కొనుక్కుందాం తిందాం అని చాలా ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను ఈ తయారు చేసే మామిడి తాండ్ర చూసారంటే ఇంత ఈజీగా మామిడి తాండ్ర తయారు చేయడం అని వెంటనే తయారు చేసుకుంటారండి. అంత ఈజీ. చూసారా, చిక్కబడిపోయింది. ఇంకా దగ్గరికి అయిపోతుందండి. ఇంకా మనం ప్లేట్కి నెయ్యి రాసుకుందాం. ఇక్కడ నేనైతే బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకున్నానండి. మీరు వేరే ఏ మామిడి పళ్ళైనా తీసుకోవచ్చు, కానీ అందులో పీస్ ఉంటుంది. పీస్ని వడకట్టేసుకోవాలండి. పీస్ లేకుండా తీసుకుని అప్పుడు ఆ గుజ్జుని మీరు మామిడి తాండ్ర కింద సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. వడకట్టుకోవాలి. ఇక్కడ వడకట్టుకునే ప్రాసెస్ ఉండదు. ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేయడం వల్ల మనం వేసిన మామిడి తాండ్ర ఈజీగా రిమూవ్ అవుతుంది. దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఈవెన్గా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుదుపుకోవడం వల్ల ఏమన్నా ఎగుడు దిగుడులు ఉంటే అడ్జస్ట్ అవుతాయండి. ఎయిర్ బబుల్స్ అయినా రిమూవ్ అవుతాయి. ఫ్లాట్గా అవుతుంది. ఇప్పుడు దీని మీద ఇలా క్లాత్ పెట్టుకోవడం వల్ల డస్ట్ అది పడకుండా ఉంటుంది. ఎండలో పెట్టుకుందామండి. 5 డేస్ అయిందండి. బాగా ఆరిపోయింది. నేను థిక్గా వేసుకున్నాం వల్ల నాకు 5 డేస్ పట్టిందండి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. చూసారా ఎంత బాగుందో. కట్ చేసుకుందామండి. ఈవెన్గా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు పల్చగా వేస్తే 3 డేస్లో ఆరిపోతుంది. నేను కొంచెం దలసరిగా వేయడం వల్ల నాకు 5 డేస్ పట్టిందండి. మీరు ఏ షేప్ కావాలితే ఆ షేప్ కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్క్వేర్ కట్ చేశాను. చూసారా ఎంత బాగుందో. మనం బయట కొనే మామిడి తాండ్రలానే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీ ఇష్టం వచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చండి. ట్రయాంగిల్ కట్ చేసుకోవచ్చు, డైమండ్ షేప్ కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ కట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. నేనైతే స్క్వేర్ కట్ చేశాను. చూసారా, మనం బయట కొనుక్కుంటాం, అది ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చండి. చూసారు కదండి మామిడి తాండ్ర ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవడం తెలిస్తే ఎవరైనా చాలా ఈజీగా రెడీ చేసేయచ్చండి. తప్పకుండా ఈ మామిడి తాండ్ర తయారు చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.